నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు క్రిష్ సంధ్య అని ఉన్నారండి. తను కామెంట్ పెట్టారు. దానికి నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. హాయ్ సార్, నాకు పిగ్మెంటేషన్ 2015 నుండి పోవటం లేదు. నాది సెన్సిటివ్ అండ్ డ్రై స్కిన్ సార్. నా స్కిన్ కి బెస్ట్ సన్ స్క్రీన్ అండ్ పిగ్మెంటేషన్ పోవడానికి బెస్ట్ క్రీమ్ చెప్పండి అని అడుగుతున్నారు. సంధ్య గారు, డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఎటువంటి సన్ స్క్రీన్స్ అలానే ఎటువంటి క్రీమ్స్ వాడుకోవాలి, ఎలా చేసుకోవాలి కేర్ అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి కామన్ గా క్వశ్చన్స్ ఉంటాయండి, సందేహాలు ఉంటాయి. ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి ప్రశ్నలకి జవాబుగా ఉంటుందని ఈ వీడియో రిప్లై చేస్తున్నానండి. డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు ఎటువంటి సన్ స్క్రీన్స్ వాడుకోవాలంటే 50 SPF సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చండి. కానీ డ్రైనెస్ ఎందుకుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రైనెస్ ఉన్నప్పుడు మనం క్రీమ్స్ వాడుకోవచ్చా, ఆన్లైన్లో అడపదడపగా మనకు దొరుకుతున్న సీరమ్స్ వాడుకోవచ్చా అనే దాని గురించి కూడా ఆలోచించుకోవాలన్నమాట. అలా మనకి డ్రైనెస్ ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా మనం అలా స్కిన్ సీరమ్స్ కానీ ఏది కానీ పెట్టకూడదండి. ఎందుకనంటే ఆ స్కిన్ డ్రై అయినప్పుడు మీరు సీరం పెట్టినప్పుడు ఇంకెక్కువ డ్రైనెస్ ఉంటుందన్నమాట. సో డ్రై స్కిన్ ఉన్నప్పుడు మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ అలానే ఒక సీరం పెడితే అప్పుడు కొద్దిగా కాంపెన్సేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేక ఒక సింపుల్గా ఒక క్రీమ్ పెట్టొచ్చు అనమాట. గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, పైపరిడిన్ క్రీమ్స్ ఇలాంటివి ఎన్నో చక్కగైన క్రీమ్స్ వాడుకోవచ్చండి. కానీ మీ స్కిన్కి అసలు ఏది అవసరం లేదనేది మీరు మా దగ్గరకు వస్తేనే మేము చూసి చెప్పగలుగుతాం అనమాట. అయితే ఈ ఆన్లైన్లో మనకి ఉన్నదానికి మనం చూసుకున్న దానికంటే మనకి ఆ స్కిన్కి అసలుకి డ్రైనెస్ ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డ్రైనెస్ అనేది సెబోరిక్ డర్మటైటిస్ తోటి కూడా రావచ్చండి. దానితో పాటు ఇతరత్ర ప్రాబ్లమ్స్, కాంటాక్ట్ అలర్జీ, డర్మటోసిస్ తోటి కూడా రావచ్చండి. ఇలాంటివి కూడా ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి కూడా మనకి ఇది ఉండొచ్చు అనమాట. పొల్యూషన్ తోటి, డస్ట్ తోటి ఎక్కువగా స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు కూడా స్కిన్ డ్రైనెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ డ్రైనెస్ వచ్చినప్పుడు దానికి ఎక్కువగా ఎలా చేయాలంటే మాయిశ్చరైజర్ పెట్టాలండి. కానీ సెబోరిక్ డర్మటైటిస్ అలానే అటోపిక్ డర్మటైటిస్ ఉన్నప్పుడు కొన్ని రకాలైన మాయిశ్చరైజర్స్ ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనకు అండర్లయింగ్ మెడికల్ కండిషన్ని ట్రీట్ చేశాకనే ఆ తర్వాతనే మనం వేరే ఏమన్నా కానీ చేయొచ్చు అనమాట. అయితే ఈ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు మనకి క్రీమ్స్తో పాటు మనం లేజర్స్ కూడా యూస్ చేస్తే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందండి. పీల్స్ అనేటివి డ్రై స్కిన్స్ మీద పెడితే మనకి బర్న్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నదానికి ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్స్ అనేది 50 SPF ఎందుకు పెడతామనంటే అది కొద్దిగా ఆయిలీగా ఉంటుందన్నమాట. సో ఆయిలీగా ఉన్న సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు ఆ డ్రైనెస్ని కొద్దిగా ఈజీగా కౌంటర్ చేయొచ్చు. కొన్నిసార్లు ఫ్రేగ్రెన్స్డ్ ఉన్నాయి కాస్మెటిక్ సన్ స్క్రీన్స్ వాడటం తోటి చర్మం అంతా కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో డ్రైనెస్ ఉన్నప్పుడు ఆ ఫ్రేగ్రెన్స్ కాంటాక్ట్ మనకి అలర్జీ లాగా మారి దాంతోటి మనకి ఇంకా డ్రైనెస్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రెడ్నెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మంట కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమని మీకు ఆ డ్రైనెస్ ఉన్నది ఎందుకు, అసలు ఏ విధంగా వచ్చిందనే దాన్ని మనం అర్థం చేసుకొని దాంతోటి మనం చేయాలి. సో డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఫేస్ వాష్ ఎలాంటిది యూజ్ చేయాలనేది కూడా మనం గమనించాలండి. ఫేస్ వాష్ కూడా మన స్కిన్కి డ్రైనెస్ తీసుకొస్తుందా అది చూడాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీరు ఫేస్ వాష్ డ్రైనెస్ ఎక్కువగా కావట్లేదు అని అంటే 1కి 2 సార్లు కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఏదైనా ఫేస్ వాష్ మీ స్కిన్ని డ్రై చేస్తుంది అని అంటే 1 సారి కంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు. డ్రైనెస్ అంటే ఎలా ఉంటుంది, ఫేస్ వాష్ చేశాక ఒక అరగంట తర్వాత మీకు స్కిన్ అంతా రెడ్గా అయిపోయి డల్గా అయిపోవటం కనిపిస్తూ ఉంటే అది డ్రై స్కిన్ లాగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఉన్నదానికి మనం ఖచ్చితంగా మనము రిజల్ట్స్ తీసుకురావాలి అని అంటే మనకి మంచిగా మాయిశ్చరైజర్ తోటి చేయాలండి. సాఫ్ట్ ఫేస్ వాషెస్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. మనకి డ్రై స్కిన్స్ ఉన్నప్పుడు ఎలా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి వివరించాను. మీకు ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నాయనంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్స్లో పెట్టిన దానికి నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. దానితో పాటు చాలా ముఖ్యంగా మీకు ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ నొక్కితే
తప్పకుండా మీకు మంచి వీడియోస్ అనేవి కూడా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.